హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం. ఇవాళ ఎగ్ అండ్ చీజ్ శాండ్‌విచ్ చేసుకుందామండి. దానికోసం ఎగ్గు, చీజు, బటరు, బ్రెడ్, మళ్ళీ ఆమ్లెట్‌లా చేసుకునే దానికోసమని కొంచెం చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు, సాల్ట్, కొంచెం అజ్వైన్ తీసుకున్నానండి. సో, ఫస్ట్ మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికని నేనైతే అన్సాల్టెడ్ బటర్ స్టిక్ తీసుకున్నానండి. మీరు మీకు ఏది ప్రిఫరెన్స్ అయితే సాల్టెడ్ ఆర్ అన్సాల్టెడ్ ఏది ఇష్టమైతే అది వాడొచ్చు. కొంచెం పానం వేడి అయిన తర్వాత ఇలా బటర్ వేసి బ్రెడ్ ఒక వేపు కొంచెం బాగా బటర్ అంటేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక పీస్ కూడా అలాగే పెట్టుకోవచ్చండి. నేను మల్టిపుల్ శాండ్విచెస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే 3 పీసెస్ ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు మీ అవసరాన్ని బట్టి మీరు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి థర్డ్ పీస్ కూడా పెడుతున్నాను. ఒకవైపు బటర్ పెట్టి రెండో వైపు కూడా తిరిగేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఈలోపు మనం ఎగ్స్ అన్నీ క్రాక్ చేసుకొని బాగా బీట్ చేసుకుందామండి. ఇప్పుడు మన మిక్స్చర్ ఉంది కదండి, ఉప్పు, కారం, పసుపు అంతా వేసినవి, దాంట్లో నేను ఎగ్స్ క్రాక్ చేసుకున్నానండి. చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఈలోపు చూసారా బ్రెడ్ మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే మనకి ఇలాగా ఫ్రై అవుతుంది బ్రెడ్. ఇలా ఉంటే బాగుంటుందండి శాండ్విచ్. సో అవి ఫ్రై అవుతున్నప్పుడు మీరు ఎగ్ కూడా ఇట్లా బీట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో బ్రెడ్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. మనము బ్రెడ్ ఒక ప్యాన్ మీద ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ అట్లా ఉంటాయండి. అందుకని నేనైతే తడి పేపర్ తోటి నాప్కిన్ తోటి తుడుచుకున్నాను. మీరైతే పేపర్ నాప్కిన్ కానీ క్లాత్ దాంతో అయినా తుడిస్తే బెటర్ అండి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా వేడైన తర్వాత మనం ఎగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా ఒకసారి మనం తిరిగేసుకొని చేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎగ్ మిక్స్చర్లో ఏదైనా ఆనియన్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పైన కొద్దిగా కొత్తిమీర మాత్రం వేశాను. మాకు ఇలా అయితే నచ్చుతుంది మా ఇంట్లో. సో అందుకని ఇలా చేశాను. మీ ఆమ్లెట్ ఎలా ఇష్టపడతారో ఇంట్లో అలా చేసుకోండి మీరైతే. కొంచెం ఏమైనా స్ప్రెడ్ అయినా ఇలా పక్కకి నుంచి మడిచితే కొంచెం బాగా కుక్ అవుతుందండి. 2 సైడ్స్ వేగిన తర్వాత ఆమ్లెట్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ 2 తీసుకొని ఒక పీస్ మీదేమో మనం చీజ్ స్లైస్ పెట్టుకోవచ్చండి. మేమైతే చెడ్డర్ తీసుకున్నాం. మీకు ప్రిఫరెన్స్ ఏదైతే ఆ రకం చీజ్ తీసుకోవచ్చండి. ఇంకో వైపేమో ఆమ్లెట్ ఏదైతే చేసుకున్నామో అది పెట్టుకోవాలండి. పెట్టి ఫోల్డ్ చేసి 2 వైపులా మనము ఒకసారి తిరిగేస్తూ ఫ్రై చేసుకుంటే చీజు బాగా మెల్ట్ అవుతుందండి. ఇట్లా అయితే బాగుంటుందండి. కుక్ చేసిన తర్వాత కరిగి మెల్ట్ అయ్యి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా చీజ్. అది తినేటప్పుడు మనకి బాగుంటుంది. ఎగ్ మీద అతుక్కున్నట్టు అట్లా వస్తుంది, బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్. విల్ కమ్ అప్ విత్ మోర్ రెసిపీస్ ఫర్ యూ గైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే. బాయ్ అండి.